బ్రేకింగ్ న్యూస్ తిరుమలలో ఓ దంపతుల ఆత్మహత్య కలకలం రేపింది. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు, సతీమణి అరుణ ఇద్దరు నందకం అతిథి గృహంలోని 203వ గదిలో ఉరివేసుకుని చనిపోయారు. తిరుపతిలోని అబ్బన్న కాలనీలో శ్రీనివాసుల కుటుంబం నివాసం ఉంటున్నారు. మిగతా కుటుంబ సభ్యులు శ్రీవారి దర్శనానికి వెళ్లిన సమయంలో వీరు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది. కేసు నమోదు చేసిన తిరుమల పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, మరి తిరుపతి రూమ్ లో తీసుకుని అటు దర్శనానికి వచ్చిన ఒక కుటుంబ సభ్యులైతే రూమ్ లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మనం చూస్తున్నాము. అంటే అసలు ఎందుకు జరిగింది అనే కారణాలు ఏమైనా తెలిసినాయా? వీరి ముందు ఏమైనా విభేదాలు ఉన్నాయా? అక్కడికి వచ్చిన తర్వాత ఏమైందా? డీటెయిల్స్ ఏంటి? అఖిల, తిరుమలలోనే నందకం వసతి గృహంలోనే 203 రూమ్ లో రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ ఏదైతే శ్రీనివాసులు, అతని భార్య అరుణ ఈరోజు ఉరి వేసుకునే ఆత్మహత్యకు పాల్పడ్డారు. గత ఏడాది ఏదైతే శ్రీనివాసులు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారో అతని పిల్లలు ఇద్దరు విదేశాల్లో స్థిరపడ్డారు. కూతురు కూడా ఈ మధ్య కాలంలోనే కనిపించడానికి వచ్చిన పరిస్థితి. అయితే వీరు ఉదయం దర్శనానికి వెళ్లి వచ్చిన తర్వాత అదే పిల్లలు మరి బయటికి వెళ్లిన సమయంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు చెప్తున్నారు. తర్వాత వీరు ఎంతసేపటికి తలుపు తీయకపోవడంతో ఏదైతే సెక్యూరిటీ సిబ్బంది గమనించి తలుపు తీసి చూడగా లోపల వీరు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు చూశారు. వెంటనే తిరుమల 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వచ్చి మృతదేహాలను తిరుపతి రుయాలోని మార్చురీకి తరలించారు. ఆత్మహత్యల గల కారణాలపై 2 టౌన్ పోలీసులు విచారిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలిద్దరూ విదేశాల్లో ఉండడం వల్ల ఏదైనా లోన్లీనెస్ ఫీల్ అయ్యి ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడ్డారా అన్న కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థికంగా స్థితిమంతులు కావడంతోనే సొంత నివాసము, ఆస్తులు ఉన్న వారు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని, కుటుంబ సమస్యలు కూడా లేవని, కేవలం ఒంటరితనం ఫీల్ అయ్యి ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారా అన్న కోణంలో కూడా విచారణ జరుగుతుంది. పిల్లలను విచారిస్తే ఎలాంటి సమస్యలు కూడా లేవు, రెగ్యులర్ గా తాము కలుస్తూనే ఉంటామని చెప్తున్నారు. కేవలం ఇక్కడ తండ్రి ఏదైతే భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే ఉండడము, దీనివల్లనే ఏమైనా ఇబ్బంది పడుతున్నారా అన్న కోణంలోనే దర్యాప్తు కొనసాగుతుంది. అట్లా అయితే దామోదర్, మనం చూస్తున్నట్టయితే తిరుమలలో ఇలాంటి ఒక ఘటన జరగడం అనేది కూడా చాలా బాధాకరం. మరి దీనిపైన అటు టీటీడీ స్పందించిందా? వారు పిల్లలు కూడా ఏం చెప్తున్నారు? అంటే ఇంతకు ముందు ఏమన్నా ఘర్షణ జరిగిందా? పోలీసులు ఎలాంటి వివరాలు వెల్లడిస్తున్నారు? అఖిల, ఏదైతే తిరుమల లాంటి ప్రదేశాల్లో మరణించడాన్ని కొంతమంది నేరుగా మేము మంచి మోక్ష ప్రాప్తి కలుగుతుంది అన్న కోణంలోనే వారు ఇక్కడ వచ్చి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని కూడా భావిస్తున్నారు. అయితే టీటీడీ విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇది కేవలం ఆత్మహత్య కాబట్టి స్థానికంగా ఉన్న ఏదైతే అటు తిరుమల 2 టౌన్ పోలీసులు వ్యవహారాన్ని చూసుకుంటారు. అయితే చాలా మంది కొంతమంది ఈ విధంగా తిరుమలలో వచ్చి ఆత్మహత్యకు చేసుకోవడం ఎప్పుడూ జరగలేదు. కానీ వీరెందుకు ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నారు? కానీ ఇతను రెగ్యులర్ గా పోలీసు ఉద్యోగం చేసిన పరిస్థితుల్లో ఇక్కడ తిరుమలలో కూడా కొంత కలకాలం పనిచేసినట్టు తెలుస్తుంది. దీంతో ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నాడా, లేకపోతే ఏదైనా ముందే నిర్ణయించుకున్నారా అన్న విషయం కూడా తెలియదు. మొత్తం మీద అయితే పోలీసులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారా అన్న కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. వారి పిల్లలను విచారిస్తే ఎలాంటి సమస్యలు లేవని కూడా వారికి చెప్పినట్టు తెలుస్తుంది. అఖిల. రైట్ దామోదర్, థ్యాంక్ యూ. బాబా మీరు